తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ సకాలంలో ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియులకు పరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశాలను మనం గ్రహించడానికి అంశాల రూపంలో మనం అద్భుతమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేసుకుంటున్నాం. టైటిల్ ఒక అంశాన్ని డిసైడ్ చేసుకున్నాం. సంఘములలోకి ఓకేనా? అదేనా? అదే సంఘముల్లోకి కాదు, సంఘములలోకి అంటే మనకు తెలుసు సంఘాలు అనేటటువంటివి మొదటి శతాబ్దం నుంచి దాదాపు 3000 మత శాఖలు పైనే విభాగింపబడినట్లుగా మనకి బైబిల్ సమాజం మనకు తెలియజేస్తుంది. అయితే అన్ని శాఖలుగా విడిపోయినటువంటి వాటిలో నేడు క్రీస్తు సంఘము అనేటటువంటి ఆ సంఘానికి గల ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. 3000కు పైగే సంఘాలు అనేటటువంటివి విస్తరించబడినటువంటివి ఉన్నాయి. సో సంఘాలకు చాలా విధాలైనటువంటి పేర్లు పెట్టుకుని ఉన్నారు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. ఎన్ని పేర్లు అంటే ఏదో ఒక వర్డ్ చూస్తారు బైబిల్లో, ఆ వర్డ్ని తీసుకెళ్లి స్థానిక సంఘానికి ఆ పేరు నామకరణం చేయాలి. ఆ మధ్య ఒక సంఘం వాళ్ళు అన్న మా సంఘానికి ఏం పేరు పెట్టాలా అర్థం కావట్లేదు మాకు అని అన్న. సంఘానికి ఏం పేరు పెట్టాలా, మనిషి పుడితే ఏం పేరు పెట్టాలా అనేటటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఇద్దరు తర్జనా భర్జనా పడుతుంటారు. అమ్మమ్మ పేరు పెట్టాలా, నాన్న తాత పేరు పెట్టాలా అని. అలా కాదు, ఇద్దరు కలిసి ఉండేటటువంటి పేర్లు రావాలి. ఒకడేమో రాక్షంతో ముందుకు రావాలంటాడు, మరొకరు నాక్షంతో ముందుకు రావాలి. మొత్తానికి ఏదో ఇలాంటి తర్జన భర్జన పడిన తర్వాత ఏదో ఒక నామకరణం బిడ్డకు చేస్తారు. కానీ సంఘానికి పేరు పెట్టడం అనేటటువంటిది నిజంగా బైబిల్లో మనం ఆలోచన చేసినప్పుడు సంఘానికి ఏ పేరు పెట్టాలా అనేటటువంటిది అది చాలా విచిత్రంగా అనిపించినటువంటి వర్డ్ అనమాట, ఆ పదం అది. సో అలా కాదు, సంఘానికి ఏ పేరు నిర్ణయించాలో అన్న సంగతిని గురించి దేవుడు ఎప్పుడో రాయించాడు. బట్ దాని విషయంలో అనేకులు దాని మీద శ్రద్ధ చూపించట్లేదు. మనకు తెలుసు సంఘము అంటే క్రీస్తు సంఘము ఎలా శ్రేష్టమైనటువంటిది, అసలు ఎలా శాశ్వతమైనదో మనం ఆలోచిస్తే దానికి సంబంధించినటువంటి ఆ సంఘములకు ఆ పేరు అనేటటువంటిది కంపల్సరీ, తప్పనిసరి అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా మనకు తెలుసు క్రీస్తు సంఘము అనేటటువంటిది బైబిల్లో ఉన్నటువంటి నామకరణమా లేకపోతే మనుషుల యొక్క కల్పిత కాదా అని అంటే బైబిల్లో ఉన్నటువంటి పేరే చాలా స్పష్టంగా ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు. ఎక్కడుంది? రోమేలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో మనకి చాలా స్పష్టంగా చెప్పారు, క్రీస్తు సంఘములన్నీ అంటే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అనేటటువంటి. నిజంగా మనం ఈ క్రీస్తు సంఘములన్నీ అనేటటువంటి పదం పౌలు గారి ద్వారా వచ్చిందేమో కానీ తండ్రి అయినటువంటి దేవుని సంకల్పంలో ఉన్నటువంటి ఈ నామకరణం అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఒకప్పుడు పాత నిబంధనలో కూడా సంఘం ఉంది, కానీ ఆ సంఘానికి ఎలాంటి పేరు లేదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి సంఘము ఉంది, కానీ ఆ సంఘానికి క్రీస్తు అన్న నామకరణం చేయడం జరిగింది. పాత నిబంధనలు కూడా సంఘాలు ఉన్నాయా? అవును, పాత నిబంధనలు కూడా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే క్రైస్తవ సమాజంలో సంఘాలు అనేటటువంటివి ఉన్నాయో పాత నిబంధనలో కూడా సంఘము ఉంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఏదైనా క్రైస్తవుడు అడిగినప్పుడు ఆ మధ్య నా పేరు ఆశీర్వాదం అన్న సంగతి నేను చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఆశీర్వాదం అని అంటే పేరును బట్టి ఏం చెప్పేస్తాడంటే మీరు ఏ సంఘానికి వెళ్తారు బ్రదర్ అంటారు. జనరల్గా మీరు ఏ సంఘానికి వెళ్తారు అనేటటువంటి మాట వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏం చెప్పాలి? నేను ఏ సంఘానికి వెళ్ళాలో చెప్తాను. అతను కూడా నేను అడిగినప్పుడు అతను మరొక సంఘం పేరు చెప్తాను. అంటే సంఘాల పేర్లు ఎలా ఉన్నాయని అంటే చాలా విచిత్రమైనటువంటి పేర్లు కలిగినటువంటి సంఘాలు ఈనాడు
క్రైస్తవ సమాజంలో వెల్లవిరుస్తూ ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. ఎవడైనా కొత్తగా ఒకవేళ స్థానిక సంఘాన్ని ప్రారంభిస్తే దానికి ఎవరు పెట్టినటువంటి పేరు పెట్టాలి, ఎవరికి ఆ పేరు దొరకకూడదు, అలాంటి పేరు పెట్టాలని తాపత్రయపడిపోతూ ఉంటారు. కాబట్టి అది కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే బైబిల్లో నుంచే తీసుకొని వస్తారు. సో ఆ పేర్లు అనేటటువంటివి వెతికి 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 అలా అలా వాటిని సేకరించి పెడుతూ ఉంటారన్న సంగతి తెలుసు. అదే మనం ఎందుకు బైబిల్లోకి వెళ్ళి ఎక్కడో ఎవరికి దొరకనటువంటి ఒక పేరును మనం పెట్టుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఎందుకు స్థానిక సంఘం యొక్క పేరుని అలా పెట్టలేదు అని అంటే, ఆల్రెడీ బైబిల్లో మనకి వివరంగా తెలిపినటువంటి మాటలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో దాన్ని బట్టే మనం స్థానిక సంఘానికి మనం నామకరణం చేసుకుంటున్నాం, చేసేసాం కూడా. సో అయితే ఇక్కడ సంఘమునకు అంటే సంఘముల లేఖల అంటే 3000కు పైగా విభాగాలుగా విభజించినటువంటి క్రైస్తవ సమాజంలో ఎన్నో సంఘాలు ఈనాడు చాలా అభివృద్ధిని సాధించాయన్న సంగతి మనకు తెలుసు. మరి వాటిల్లోకెల్లా క్రీస్తు సంఘమునకు ఏమన్నా ప్రాముఖ్యత ఉందా? ఒకవేళ ఉంటే అది ఎలా ప్రాముఖ్యమైనటువంటిది అనే సంగతి మనం అర్థం చేసుకుంటే క్రీస్తు సంఘమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, దాని యొక్క విలువ ఏంటో మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అలా అర్థం అవ్వాలి అని అంటే సమాజంలో మనం చూడండి, ఏదైనా ఒక ఇల్లు కొనాలి అని అంటే ఆ ఇంటికి రేటు ఎవరు నిర్ణయిస్తారంటే గవర్నమెంట్ నిర్ణయించదు. గవర్నమెంట్ నీ ఇల్లు అమ్ముకో, ఇంత రేటుకి అమ్ముకో అని మనకి ఏమన్నా నిర్ణయిస్తుందా? మరి ఆ నిర్ణయించబడినటువంటి రేటు ఎవరు నిర్ణయిస్తున్నారు? జనరల్గా ఆలోచన చేస్తారు. ఈ వీధిలో ఒక ఇల్లు కొనాలనుకున్నారు, మరి దానికి రేటు ఓనర్ కూడా నిర్ణయిస్తాడు అనుకుంటే దేన్ని బట్టి ఓనర్ నిర్ణయిస్తాడంటే, ఇదిగో ఈ వీధిలో మొన్నే పలానా వాళ్ళు పలానందుకు అమ్మారండి కాబట్టి నేను కూడా అలా నిర్ణయించబడుతుంది రేటు ఏదైనా కూడా. అంటే మరొకడు అమ్మినటువంటి ఇంటి వెలను ఆ వీధిలో అన్నిలకు వర్తిస్తుంది అన్న సంగతి. ఇంకా కట్టుబడిని బట్టి అది మారుతుందేమో కానీ, అంటే దీన్ని బట్టి మనం సంఘము అనేటటువంటి ఈ పదాన్ని మనం తీసుకున్నప్పుడు అసలు మిగిలినటువంటి సంఘాలతో దీనికి పోలిక చేసినప్పుడే దీని యొక్క గొప్పతనం ఏంటో, ఉన్నతమైనటువంటి ఆ విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పుడు బైబిల్లో రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో సంఘం అనేటటువంటి పదం ఎక్కడైనా దేవుడు వాడాడా అని అనుకుంటే చాలా దగ్గరలో ఆయన వాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం సంఖ్యాకాండంలోకి వెళ్ళి 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 15వ వచనాన్ని సంగమునకు అన్నాడు. అంటే సంగమునకు అన్నాడా? అనగా అన్నాడు. ఇక్కడ సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని, మీకును అన్నాడు. మీకు అంటే ఇక్కడ ఎవరు? ఇశ్రాయేలీలు అని అర్థం. అంటే ఇశ్రాయేలీల సమాజం అంతటినీ తండ్రి అయిన దేవుడు దేంతో సంబోధిస్తున్నాడు? సంఘము అన్నాడు. బాగా ఆలోచన. ఇశ్రాయేలీల సమాజం మాత్రమే, ఇశ్రాయేలీల జాతి మాత్రమే దేవుని దృష్టిలో ఎలాగున్నారంటే వాళ్ళు సంఘము. సంఘము అందుకనే సంఘము అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడా అన్నాడు. అంటే ఇశ్రాయేల్ జనాంగంతో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి కూడా ఇది ఒకే కట్టడ. ఒకే కట్టడ. ఆడు ఎక్కడి నుంచైనా రాని ఇందులోకి ఆడికి కూడా ఇదే కట్టడ వర్తిస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఇశ్రాయేలీల జనాభాను ఉద్దేశించి, ఆ జాతిని ఉద్దేశించి దేవుడు వారికి పెట్టినటువంటి పేరు ఏంటంటే సంఘము అన్నాడు. సంఘం. ఒకసారి అదే 28వ అధ్యాయం సంఖ్యాకాండంలోనే 25వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే 28వ అధ్యాయము 25వ వచనం, 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అదిగో పరిశుద్ధ సంఘము కూడవలెను. 7వ దినమున ఎవరు కూడా? ఇశ్రాయేలు కూడాలని చెప్పొచ్చు కదా ఇక్కడ. లేదా పరిశుద్ధ సంఘము కూడవలెను. సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. ఎవరు చేయకూడదు? పరిశుద్ధ సంఘముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు 7వ దినమున ఏం చేయకూడదంట? ఏమి జీవనోపాధికి సంబంధించినటువంటి పనులేమీ చేయకూడదు. 26వ వచనం కూడా
మరియు ప్రథమ ఫలమును అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు కొత్త పంటలు నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరందరూ ఏం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా కూడాలి, సంఘముగా కూడుకోవాలి అన్నాడు. సో సంఘము అని అంటే మనకు అర్థమైంది ఏంది? పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలంతటినీ, ఆ జాతిని అంతటినీ దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే సంఘముగా చూస్తున్నాడు, సంఘముగా. మరి సంఘము అనేటటువంటి పదానికి నేడున్నటువంటి అర్థం కూడా మనం ఆలోచన చేస్తే సంఘం అంటే 4 గోడలు కాదు, 4 మనుష్యులు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే సంఘం అని అంటే మనుష్యులు. పాత నిబంధనలో కూడా సంఘం అని అంటే మనుషులే. ఎవరు ఆ మనుషులే అని అంటే ఇజ్రాయేలీల జాతి వారు. మిగిలినటువంటి వారిని ఏమంటున్నాడు దేవుడు? అన్యజనులు అనేటటువంటి పదాన్ని వాడు. కాబట్టి ఇశ్రాయేలీలు పరిశుద్ధ సంఘముగా కూడాలి, పరిశుద్ధ సంఘముగా కూడాలి, పరిశుద్ధ సంఘముగా కూడాలి. మనకు తెలుసు కదా, ఇశ్రాయేలీల చరిత్ర అంటే ఏంటో మనకు బాగా తెలుసు. ఎక్కడో ఖానానులో ఉన్నటువంటి వాళ్ళు ఐగుప్తులోనికి తీసుకురాబడినటువంటి అప్పుడు వాళ్ళ సంఖ్య 70 మంది అని మనం అనుకున్నప్పుడు, ఐగుప్తులోకి వచ్చి ఫరో రాజు కింద వాళ్ళు ఎలాంటి వెట్టి చాకిరి లేకపోతే బానిసత్వపు బ్రతుకును బ్రతికి 430 సంవత్సరాలు ఆ బానిసత్వంలో మగ్గి, ఆ తర్వాత మోషే గారి నాయకత్వంలో అక్కడి నుంచి బయటపడి 40 సంవత్సరాలు అరణ్యవాసంలో, అరణ్య ప్రయాణంలో తమ యొక్క ఏమంటారు దాన్ని, ఆ ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో కనాను దేశంలో నిజంగా వారి యొక్క భూభాగాలను పంచుకుని 12 గోత్రాలకు అవసరమైనటువంటి వాటిని వీటన్నిటిని జరిగిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ మధ్య ఏముందని అంటే వీళ్ళ మధ్య దేవునికి సంకేతమైనటువంటి ఒక పద్ధతి ఉంది. దేవునికి సంకేతం అంటే దేవుని సూచించేటటువంటి ఒక పద్ధతి. ఏంటి ఆ పద్ధతి? వాళ్ళు ఎక్కడికి నడిచినా కూడా ఏముందయ్యా వాళ్ళ దగ్గర అని అంటే నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది దేవునికి సంబంధించి నిర్గమాకాండము 20వ అధ్యాయము 25వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇజ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్తుల తోళ్లు, తుమ్మ కర్రలు, ప్రదీపములకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకును సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదుకును పద్మముకును చెక్కు రత్నములు అన్నవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను అని చెబుతూ దేవునికి సంబంధించినటువంటి ఒక గుర్తుగా దేవుడు వారి మధ్య ఏముంచాడంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని మోసుకుని పోవాలి. దేన్ని మోసుకుని వెళ్ళాలి? దేవునికి సంబంధించినటువంటి మందసాన్ని వాళ్ళు తీసుకెళ్తూ ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఆగిపోయారు అనుకోండి, ఇక్కడ మళ్ళా టెంట్లు వేసుకుంటారు. దేవుని మందసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో దాన్ని పెడతారు. ఇక దాని దగ్గరకు వెళ్లి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ధూపాలు, నైవేద్యాలు, దహన బలులు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. మళ్ళా బయలుదేరండి అని అన్నప్పుడు మళ్ళా దాన్ని మోసేదాన్ని, అంటే మందసాన్ని మోసేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగమే ఉంటుంది. ఎవరంటే వాళ్ళు మోయడానికి కూడా వీలు లేదన్న సంగతి మనకు తెలుసు. సో ఇలాగా దేవుడు కనాను దేశానికి తీసుకెళ్లేంతట్లో, ఈ ప్రయాణం అంతట్లో దేవునికి దానికి సంబంధించినటువంటి ఉపకరణాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని ఇశ్రాయేలు మోసుకుంటూ తీసుకెళ్లేవారు. అంటే ఒక రకంగా చెప్పాలని అంటే దేవునికి మందిరము లేనప్పుడు సంచార మందిరం ఒకటి ఉండేదన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని
తీసుకెళ్తా ఉండేవాళ్ళు. దాని చుట్టూ వాళ్ళు సంగమగా చేరి అక్కడ బలులు ఏమి ఇవ్వాలో అవన్నీ అర్పించేటటువంటి పద్ధతి ఒకటి ఉండేది పాత నియమం. ఇప్పుడు కూడా చూడండి, మన సమాజంలో అప్పుడప్పుడు మీరు బజార్లో కనిపించినప్పుడు, లేకపోతే మీరు ఇళ్లలో ఉన్నప్పుడు ఒకడు గూడు కట్టుకొని, లేకపోతే ఉన్నటువంటి ఆటోనే ఒక గుడిగా మళ్లించి ఉన్నటువంటి బండిని, రిక్షా బండిని కూడా ఏం చేస్తాడు అంటే ఒక దేవాలయంగా మార్చేస్తాడు. ముందు వెనక డోర్లు ఓపెన్ చేస్తాడు, అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ముందు నలుగురు నడుచుకుంటూ వెళ్తారు, వెనకాల ఒక మైక్ ఉంటుంది. అంటే దేవాలయం ఇప్పుడు మీ ఇంటి దగ్గరకే వస్తుంది అన్నట్టుగా. నువ్వు ఎక్కడో షిరిడీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకున్నటువంటి ఈ సంచార దేవాలయం షిరిడీ సాయిబాబాకు సంబంధించింది అన్నట్టుగా ఏం చేస్తారంటే ఇళ్ల మధ్య కూడా వచ్చి మనల్ని అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏదైనా ఉంటే ఇవ్వండి మాకు అని. అంటే సంచార దేవాలయాలు అనేటటువంటివి ఈ రోజుల్లో కూడా మనకి చాలా స్పష్టంగా అవి దర్శనమిస్తూ ఉంటాయన్న సంగతి మనకు తెలుసు. కానీ ఒకప్పుడు ఇశ్రాయేలు కూడా ఎక్కడికైతే బయలుదేరుతున్నారో కనాను దేశం, ఆ బయలుదేరేటప్పుడల్లా వాళ్ళతో ఏం తీసుకెళ్తున్నారని అంటే దేవుని మందసము. మనకు తెలుసు కదా, దేవుని మందసం మళ్ళా తీసుకెళ్తున్నారు. వీళ్ళు కనానులోకి వెళ్లి స్థిరపడిన తర్వాత కూడా నిజంగా మందసం అనేది ఎక్కడుందని దావీదు గుర్తించాడు. దేవుని మందసము గుడారములలో ఉండగా అన్నాడు. దేవుని మందసము గుడారములలో ఉండగా నేనేంటి అంతఃపురాలలో ఉండడం ఏంటి అనేటటువంటి ఆలోచన వచ్చింది చూసారా. అందుకని తండ్రి అయినటువంటి దేవునికి, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి తండ్రి అయిన దేవునికి ఈ భూమి మీద ఏమి లేదయ్యా అని అంటే ఆయన ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం లేకుండా పోయింది. అందుకని ఇశ్రాయేల్ ఎక్కడికి వెళ్తున్నా కూడా దాన్ని తీసుకెళ్తున్నారు. ఏదైనా పండుగలు వచ్చినప్పుడు దాని దగ్గరే చేరి ఏం చేస్తున్నారంటే దహన బలులు, అల్లులు అన్ని అర్పిస్తూ వస్తున్నారు. ఇశ్రాయేల్ యొక్క భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నా కూడా, ఏదో కనాన దేశం వీళ్ళకి పంచిచ్చినప్పటికి కూడా వాళ్ళ యొక్క నివాసంతో పాటుగా ఈ దేవుని యొక్క మందసాన్ని కూడా దానికి కూడా ఒక డేరా వేసేసినారా, గుడారం దానికి కూడా వేసేసినారు. దాన్ని 2 భాగాలుగా చేశారు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దానికి ముందు కొంత వరండా ప్లేస్ లాగా చేసేసినారు. సో ఇలాగా దేవుని నివాసం వారితో కూడా ఉందనేటటువంటి ఆలోచన దేవుడే చెప్తున్నాడు. నేను వారి మధ్య నేను ఏం చెప్తున్నాడు ఆయన, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అందుకనే కదా దేవుడు మనతో నివసిస్తాడు అనేటటువంటి ఆలోచనతోనే ఈనాడు కట్టుకుంటున్నటువంటి ప్రతి గృహంలో కూడా దేవునికంటూ ఒక చిన్న రూమ్ని మనం కట్టి పెడతాం. దేవుడి రూమ్ ఎక్కడ అంటాం, ఇంట్లోకి వెళ్ళంగానే దేవుడి రూమ్ ఎక్కడ అంటే చాలా సుందరంగా దాన్ని చేసేస్తుంటాం. ఎందుకు అని అంటే దేవుడు మాతో కూడా నివసిస్తున్నాడు అని చెప్పుకోవడానికి అనమాట. మరి బయట దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మాతో కూడా నివసించాలి కాబట్టి మేము కూడా దేవునికి ఏం చేసాం, ఇంట్లో బెడ్రూమ్ ఎలాగో, బాత్రూమ్ ఎలాగో, వన్ రూమ్ ఎలాగో దేవునికి కూడా ఒక గది చూస్తారు. అంటే మాతో నివసించాలి దేవుడు అనేటటువంటి ఆలోచనతో. కానీ ఇశ్రాయేలు బాగా తమ యొక్క భూభాగంలోకి వచ్చి అందరూ పంచుకున్న తర్వాత కూడా తండ్రి అయినటువంటి దేవునికి ఏమి లేదో ఒకసారి మనం ఆలోచించగలిగితే, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టబడిన మందిరము లేకపోగా, ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులు అర్పించుచూ వచ్చి, అంటే మందిరం అనేటటువంటిది లేదు. అందుకని జనులు ఏం చేస్తున్నారా, మందిరము లేక అంటే కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులు అర్పించుచూ వస్తున్నారు అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి మళ్ళా అదే 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మనకు రాజైన సొలొమోను అన్నాడు. రాజైన సొలొమోను యెహోవా కట్టించిన మందిరము, రాజైన సొలొమోను యెహోవా 6:2 కదా, 6:2 యెహోవా సొలొమోను 60 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును. 6వ అధ్యాయం 2వ వచనం కాదు, మొదటి వచనంలోనే యెహోవా మందిరమును కట్టింపనారంభించిన అన్న పదం ఉందా? అరే, ఒకటి చివరిలో ఉంటుంది. అతడు యెహోవా మందిరము అంటే ఎప్పుడు కట్టించాడు అని దానికి అక్కడ డేట్లు ఇచ్చారు చూడండి. ఇశ్రాయేలు 4 సంవత్సరం ముందు
జీప్ అను రెండవ మాసమున మొదటి నుంచి చదవదాం. అయితే ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 485వ సంవత్సరమందు అన్నది. అంటే 430 సంవత్సరాలు బానిసత్వం బతికారు ఐగుప్తులో. అక్కడి నుంచి వచ్చి బాగా స్థిరపడిపోయినారు అన్నమాట. కనాను దేశంలో బాగా స్థిరపడిపోయిన తర్వాత కూడా ఎన్ని వందల సంవత్సరాలు జరిగిందంట? 480 సంవత్సరములు. అంటే 480 సంవత్సరాల్లో కూడా ఎవరు దేవునికి సంబంధించినటువంటి ఒక మందిరాన్ని కట్టడానికి కూడా ముందుకు రాలేదంటే వాళ్ళ ఆలోచన ఎలాగుందంటే దేవుని మందసం మనతోనే ఉంది కదా, ఇక మందిరం ఎందుకు కట్టుకోవడం అనేటటువంటి ఆలోచనలు వచ్చేయడం వల్ల అక్కడ ఆగిపోయినాయి. ఎవరి ఆలోచనలు కూడా అంతకంటే ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఒక దావీదు గారికి వచ్చినటువంటి ఆలోచన, ఇక్కడ సొలొమోను యెహోవా మందిరమును కట్టింపనారంభించును అన్నాడే గాని నిజంగా కట్టించాలన్న ఆలోచన ఎవరిది? చూసిరా, అంటే అప్పటి వరకు సౌలు రాజుగా ఉన్నాడు. ఆ రాజరికం పోయిన తర్వాత దావీదు రాజయ్యాడు. దావీదు రాజై బాగా స్థిరపడిన తర్వాత ఎన్నో యుద్ధాలలో ఆయన సాధించినటువంటి విజయం వెనకాల ఇంతటి విజయాన్ని చేకూర్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నా పరిస్థితిని దావీదు ఆలోచన చేసి ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి నన్ను తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టడం ఏంటి, అంతఃపురంలో నివసిస్తున్నటువంటి నాకు దేవుని మందసం ఎక్కడుందనుకుంటున్నాడు? గుడారాల్లో ఉండడం ఏంటి? ఇది బాగలేదు. ఎందుకంటే జనులు ఎక్కడికైనా బలులు ఇస్తున్నారు, ఎక్కడికైనా వెళ్ళి పండుగలు ప్రతిష్టార్పణ ఇవన్నీ ఇస్తున్నారంటే ఇది ఉన్నత ప్రదేశాల మీదకి వెళ్ళి అక్కడక్కడ ఏం చేస్తున్నారని అంటే వాటిని సమర్పించేస్తున్నట్టుగా మనకు అలా కాదు. ఇప్పుడు దేవునికి ఏం కట్టించాలి? మందిరము కట్టించాలి. అంటే సంఘముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు నిజంగా అరణ్యంలో మందసాన్ని దాని చుట్టూ ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక విధానాలు మనకు తెలుసు. కనానుకు వచ్చి కూడా స్థిరపడిపోయి ఎన్నేళ్ళు అయిందంట? 450 సంవత్సరాలు అయింది. అంటే దేవునికి ఫలాన్ని కట్టించాలన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు. అందుకని దేవుని మందసం గుడారాల్లో ఉండడం ఏంటి అన్న ఆలోచన చేసినటువంటి దావీదుకు నిజంగా నాతాన్ అనేటటువంటి ప్రవక్తను పిలిపించాడు. నాతాన్ గారు, ఇప్పుడు నేను దేవునికి మందిరం కట్టించాలి. ఏంటంటే నాతాన్ కూడా శబాష్, చాలా మంచి ఆలోచన చేశావు, సరే కానీ అని అన్నాడు. కానీ అదే తర్వాత దేవుని యొక్క వాక్కు నాతానుకు ప్రత్యక్షమై దావీదుకు వచ్చినటువంటి ఆలోచన మంచిదే, కానీ దావీదు కట్టాడు అని అంటే ఆ దేవాలయాన్ని చూసిన మిగిలినటువంటి వాళ్ళంతా ఏమంటారు? ఎంతమందిని చంపితే గాని ఈ దేవాలయం నిర్మించబడలేదు అన్న మాటలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ అవకాశాన్ని నేను దావీదికి ఇవ్వను అనేటటువంటి మాట చెప్పాడు. అంతే కదా. ఎంతో పెద్ద బిల్డింగులు చూసినప్పుడు కూడా మనకు అనిపించేది ఏంటంటే, మనకు తెలిసి ఈనాడు బుర్జ్ ఖలీఫా అనేటటువంటి 160 అంతస్తుల పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ చూసినప్పుడల్లా నిజంగా దీని కింద ఎంతమంది పడి తెచ్చుకుంటారు అన్న ఆలోచన కూడా రాకపోదు. ఎంతమంది ప్రాణాలు ఒడ్డుంటారన్న సంగతిని కూడా మనకి జ్ఞాపకం వస్తుందా అంటే వస్తుంది. అలాగే కట్టబోయేటటువంటి దేవాలయం, ఆ మందిరం, దాని యొక్క ప్రశస్తత నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాని గురించి మాట్లాడుకోవాలన్న విధంగా వారి యొక్క ప్రణాళికలో ఉంది. కాబట్టి దావీదు కడితే ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే, ఎంతమందిని పొట్టను పెట్టుకుంటే గాని, ఎంతమంది రక్తం చిందిస్తే గాని ఇతనికి ఈ మందిర నిర్మాణం కట్టించేటటువంటి పరిస్థితి జరగలేదనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు దావీదుకు అది వద్దని చెప్పాడు. ఆ తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి సొలొమోను గారికి అవకాశం ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ సొలొమోను గారు కూడా దేవుడు అడిగినటువంటి ప్రశ్న కూడా మనకు తెలుసు. నీకేం కావాలో కోరుకో నాయనా అన్నప్పుడు నిజంగా సొలొమోను గారు కోరుకునింది ఏంటి? డబ్బా కాదు. ఆయన జ్ఞానము. నిజంగా ఆ జ్ఞానంతో పాటుగా తండ్రి అయినటువంటి దేవుడు సొలొమోనుకి ఇచ్చింది ఏంటో మనకు బాగా తెలుసు. ఏమిచ్చాడంటే ఆయన జ్ఞానంతో పాటుగా నిజంగా చాలా విలువైనటువంటి సంపదను కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఆ జ్ఞానం ఈనాటికి కూడా పాఠ్య పుస్తకాలలో కూడా మనం చదువుకున్నాం. అందుకని సొలొమోను యొక్క జ్ఞానం విషయంలో నిజంగా ఎవరు ఆయనకున్నటువంటి జ్ఞానంతో సాటి రారు అన్నట్టుగా దేవుడు జ్ఞానంతో పాటుగా ఆస్తిని, సంపాదనను అధికముగా సొలొమోను గారికి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని అలాంటి సొలొమోను కట్టినటువంటి మందిరము నిజంగా ప్రపంచంలోనే అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఎవడు కట్టి ఉండలేనటువంటి విధానం కూడా మనకు అర్థమవుతుంది.
ఇక సొలొమోను గారికి ఉన్నటువంటి ఆస్తి సంపదలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఈనాడు ప్రపంచ కుబేరులు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా మొదటి స్థానంలో ఉంటే, ఎవరికైనా తెలుసా మొదటి స్థానంలో ప్రపంచ కుబేరులు ఉన్నటువంటి వాళ్ళు? ఎఫ్బిజెస్. ఎంత ఉంటుంది ఆయన ఆస్తి? ఒకవేళ ఈ ఎఫ్బిఎస్ అనేటటువంటి ప్రపంచ కుబేరుడు నెంబర్ 1 స్థానంలో ఉండి ఆయన ఆస్తిని లెక్క కట్టగలిగితే అంతకు 20 లక్షల రెట్లు ఉన్నటువంటి వ్యక్తి సొలొమోను గారు. ఆయన బ్రతికింది క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరాలైనా ఇప్పుడు క్రీస్తు శకంలో 2024లో ఒకడు ధనవంతుడు అని అనుకుంటే అతని ధనాన్ని కూడా సొలొమోను గారికి ఉన్నటువంటి ధనంతో కంపేర్ చేస్తే ఎన్ని లక్షల రెట్లు అంటే ఇక భూమి ఉన్నంత వరకు ఎవడు ధనవంతుడు అనిపించుకున్న సొలొమోను అనుకున్నటువంటి ఆస్తితో ఎవడు కూడా తోగలేడు అనేటటువంటిది. అంతటి సంపదను దేవుడు ఇచ్చాడా అని అంటే అవును, అంతటి సంపద కలిగినటువంటి సొలొమోను గారు ఇప్పుడు దేవుని యొక్క మందిరం కట్టడానికి పూనుకున్నారు. అందుకనే కదా అప్పటి వరకు దేవునికి సంబంధించిన మందిరమే లేదు. కానీ 6వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా మందిరమును కట్టింపనారంభించెను అంటే ఒక మందిరాన్ని దేవునికి కట్టడానికి ప్రపంచంలో ఎప్పటికీ అతని యొక్క సంపదకు సాటి రానటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దేవునికి మందిరం కట్టాలి అనేటటువంటి దేవునికి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు సంఘముగా ఉన్నారు. ఇప్పుడు సంఘము ఎక్కడికి వచ్చి ఏమి ఇవ్వాలి అని అంటే దహన బలులు, ఇంకా ఇష్టమే అక్కడ ఉన్నటువంటి ఏ బలులు ఏదైతే సమర్పించి ఆయా ఉన్నత స్థలాల్లోకి వెళ్ళి వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు అంతా ఆ స్థలాలన్నింటినీ కొట్టివేస్తున్నాడు. ఎక్కడికి రావాలి ఇప్పుడు? దేవుని మందిరము కట్టబడుతున్నటువంటి ఆ ప్రాంతానికే రావాలి అనేటటువంటిది. అందుకని ఎప్పుడైతే సొలొమోను గారి చేత కట్టబడినటువంటి ఆ యెరూషలేము దేవాలయం అనేటటువంటిది, ఆ మందిరం అనేటటువంటిది ఉందో, ఇప్పుడు మందిరం అనేటటువంటిది పాత నిబంధనలో ఒకటి నిర్మింపబడతా వస్తుంది. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసేటప్పటికి క్రీస్తు సంఘము కట్టబడుతుంది. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ మందిరము, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ మందిరాన్ని ఈ రెండు కంపేర్ చేయడానికి ఇప్పుడు 2024 సంవత్సరాలు, గతంలో ఆల్రెడీ క్రీస్తుకు పూర్వం ఎన్నో 4000 సంవత్సరాలు జరిగిపోయింది. క్రీస్తు వచ్చిన తర్వాత 2024వ సంవత్సరం జరుగుతుంది. ఎందుకు ఇన్ని సంవత్సరాల మధ్య మనల్ని ఎందుకు కూర్చోబెట్టాడు ఇక్కడ ఈ రోజు అని అంటే, ఇదిగో మందిరాలు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు మందిరం ఎలాగుంది, ఇప్పుడు ఉన్నటువంటి మందిరం ఎలాగ ఉండబోతుందో అని చెప్పుకోవడానికి, సరి చూసుకోవడానికి దేవుడు మనకు ఒక చక్కటి అవకాశం ఈ తరంలో ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రెండు మందిరాల్లో ఉన్నటువంటి తేడా అనేటటువంటిది ఎంత గొప్పదిగా ఉందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు కూడా అనుకోవచ్చు, ఏమండి సొలొమోను గారికి ఉన్నటువంటి సంపద ఎంత గొప్పదైతే మరి యేసు ప్రభుల వారి యొక్క మందిరం ఎలా ఉండాలి? ఆయన కంటే గొప్పదిగా ఉండాలా? ఎందుకంటే జ్ఞానము కంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే సొలొమోను జ్ఞానం ఒక రకంగా గొప్పదే, కానీ యేసుక్రీస్తుల వారి జ్ఞానంతో పోల్చుకుంటే అది చాలా తక్కువ. సొలొమోను గారికి ఉన్నటువంటి సంపద, ఈ రోజు ఉన్నటువంటి మొదటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో కల్లా, అతని సంపద కంటే కూడా 20 లక్షల రెట్లు ఎక్కువ ఉన్నటువంటి సంపద సొలొమోను గారిది అయితే, మరి క్రీస్తు సంపద అంతకంటే ఎన్ని రెట్లు చెప్పగలుగుతాం? అసలు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే సంపదలో చూసుకున్న గొప్పవాడు ఎవరు? మరి జ్ఞానంలో చూసుకున్నా కూడా గొప్పవాడు ఎవరు? అందుకని సొలొమోను కంటే గొప్పవాడు. ఇప్పుడు ఈయన కట్టాలనుకున్నటువంటి మందిరం ఆయన కంటే గొప్పదై ఉండాలా లేదా? ఖచ్చితంగా గొప్పదై ఉండాలి. అందుకనే మనం కట్టబడినటువంటి సొలొమోను మందిరాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఇదిగో క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు కట్టబడుతున్నటువంటి, ఆయన ద్వారా కట్టబడినటువంటి మందిరాన్ని కంపేర్ చేస్తేనే ఏది శాశ్వతమైనదో, ఏది విలువైనటువంటిదో, ఎంత ప్రాముఖ్యత ఉన్నటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. అలా కంపేర్ చేసుకున్నప్పుడే కదా మనకి ఏదైనా కూడా విలువలు అనేటటువంటి అర్థం అవుతాయి. ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఇద్దరు స్నేహితులు వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయని కాదు, ఆడికంటే వీడికి ఎక్కువ వచ్చాయా లేదా అని చూస్తారు. నువ్వు ఎలాగైనా ఆడికంటే నీకే ఒక మార్క్ ఎక్కువ ఉండాలి. ఆ తర్వాత ఎవడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా వీళ్ళకి సంబంధం ఉండదు, పక్కోడితోనే పోటీ అన్నమాట. ఆడు కూడా ఎలా అవుతుంది, ఆడికంటే ఒక మార్కు నాకు ఎక్కువే రావాలి.
ఇలా కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళ గొప్పతనం ఏంటో నిరూపించుకోవడానికి అవి చక్కగా ఎలా ఉపయోగపడతాయో అలాగే మందిరాలు అనేటటువంటివి కూడా ఇదిగో పాత నిబంధనలో సొలొమోను గొప్పవాడు, సంపదలో జ్ఞానంలో ఆయన కట్టినటువంటి మందిరం దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. అందుకనే నిజంగా మనం ఆలోచించగలిగితే సొలొమోను గారు కట్టినటువంటి ఆ మందిరం, ఆయన నిర్మించినటువంటి, ఆయనకున్నటువంటి జ్ఞానంతో, ఆయనకున్నటువంటి సంపదతో నిర్మించినటువంటి ఆ దేవాలయం యొక్క నిర్మాణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా మనకు తెలుసు సొలొమోను గారి కాలం దావీదు గారి కాలం లాంటిది కాదు. దావీదు గారి కాలం ఎలాగుంది? నిద్ర లేస్తే యుద్ధాలు, అంతేనా? యుద్ధాలే. దావీదు కత్తి పట్టాడని అంటే ప్రజలు కూడా మార్కులు వేస్తా ఉన్నారు. దావీదుకు 10,000 మార్కులు అంట, సౌలుకు 1000 మార్కులు అంట. అంటే దావీదు కత్తి పట్టాడా అని అంటే 10,000 తలలు నరకాల్సిందే. అలా నరిగితే గానీ ఆయన కత్తిని కడుక్కోడు సాయంత్రానికి. అలాంటి పరిస్థితి. దావీదు గారి యొక్క కాలం ఇలా వర్ధిల్లిందా అని అంటే అవును, యుద్ధాలతో వర్ధిల్లింది, యుద్ధాలతో. బట్ సొలొమోను యొక్క కాలం ఒక్క యుద్ధం కూడా లేదు, అంతా ఫెయిర్ లవ్లీ లాగా అన్నమాట. ఏ దేశానికి వెళ్ళినా కూడా యుద్ధం చేయడు. రాజుగారు మీ అమ్మాయి ఉందా అంటాడు. అమ్మ టీ తీసుకోరమ్మా అనగానే వెంటనే ఆమెను ఏం చేసేస్తాడు అంటే ఇంక భారీగా చేసుకోవడం. అంటే ఇప్పుడు యుద్ధాలతో కాదైన రాజ్యాలను జయించింది ప్రేమతో, పెళ్లిళ్లతో. అందుకే మనకు తెలుసు కదా సొలొమోను గారికి ఉన్నటువంటి భార్యల సంఖ్య 700 మంది. అంటే 700 మంది అంటే మీరు ఆషామాషి అనుకున్నారా? చెలికెత్తులను కాదు ఆయన చేసుకునింది, ఇంట్లో పనులను కాదు చేసుకునింది, రాజకుమార్తెలను, రాజుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. బాగా మీరు ఆలోచించగలిగితే ఏ రాజ్యానికి వెళ్ళినా కూడా ఆ రాజ్యానికి కుమార్తె ఉందా? అయితే తీసుకొచ్చుకోవడమే. దేంతో? ప్రేమతో. అసలు నిజంగా ఆ రోజు రాజులు కూడా ఎంతగా ఆనందపడ్డారంటే అమ్మో నా కూతురు ఆయనకు భారీగా ఉంటే చాలు, ఆయన కాపురం చెప్పినా పర్లేదు, భారీగా ఉంటే చాలు, అంత గొప్పతనం. ఎందుకు? రాజు యొక్క జ్ఞానం, ఆయనకున్నటువంటి ఆధిపత్యం, ఆయనకున్నటువంటి సంపద, వీటిని దృష్టిలో పెట్టుకున్నారు. ఏ రాజైనా కూడా ఇంకేమన్నా ఉందా? ఆయనతో యుద్ధానికి తలపడితే మనం గెలవగలుగుతామా? ఆయనకున్నటువంటి సామర్థ్యం ఎంత అనుకుంటున్నావో, ఆయనకున్నటువంటి సంపద ఎంత అనుకుంటున్నావో, అసలు ఆయన కనపరుస్తున్నటువంటి జ్ఞానం ఎలాంటిది అని అనుకుంటున్నావు అన్న విధానంలోనే సొలొమోను యొక్క దినాలన్నీ ఎలా గడిచినాయనంటే యుద్ధాలు లేవు. అంత సమాధాన పరిస్థితుల్లోనే ఉంది. అసలు సొలొమోను అంటే దాని అర్థం సమాధానం అనే అర్థం అన్నమాట. అంటే ఎక్కడ యుద్ధాలు జరిగించడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దాదాపుగా ఆయన పరిపాలించినటువంటి 40 సంవత్సరాల కాలం అంతా ఎలాగంటే సమాధానంగా ఉంది. అందువల్ల అందరూ రాజుల యొక్క కుటుంబాల్లోనే తన యొక్క భార్యలను తెచ్చుకున్నాడు అని అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ సొలొమోను గారికి ఏదైనా సందర్శించడానికి, మా అమ్మాయి అక్కడ ఉంది కదా ఒకసారి చూసి వద్దామని ఒక రాజు అనుకున్నాడు అనుకోండి, కొత్త చేతులతో వెళ్తాడా? ఏం తీసుకెళ్తాడో చెప్ప. రాజు ఏం తీసుకెళ్తాడని అంటే ఆల్రెడీ మా అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి ఏం తీసుకెళ్తాడు? తన యొక్క లెవెల్కి తగ్గట్టుగా ఆ లెవెల్ ఏందో ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి రాజుల మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం, రైట్, 10వ అధ్యాయం 14వ వచనం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ఏటేట సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు. 32 మనుగులు అంటే దీన్ని కేజీలోకి మారిస్తే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారం ఏమొస్తుందంట? బంగారము 1332 మణుగుల ఎత్తు. అంటే ఈయన సందర్శించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు మనకు తెలుసు కదా, షేబా దేశపు రాణి కూడా ఊరికే వచ్చింది అనుకుంటున్నారా? ఎన్ని తీసుకొచ్చిందో తెలుసా మీకు? ఒకసారి షేబా దేశపు రాణి ఎన్ని తీసుకొచ్చిందో మీరు మళ్ళీ చూడండి, దినవృత్తాంతాలు 10వ అధ్యాయం ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నానంటే ఎవరైనా కూడా సొలొమోన్ని పరీక్షించడానికి వచ్చినా, చూడడానికి వచ్చినా, ఒకవేళ తనకు మామే అయినాడు కాబట్టి ఆ రోజు కూడా వస్తున్నా కూడా ఏం చేస్తున్నాడు? బంగారు. మీరు బాగా గుర్తుపడు, బంగారు. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇది కాక
ఇంకేంటి మళ్ళా గంధవర్ణములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి అరబి రాజుల యొద్ద నుండి అరబులు అక్కడైనా బంగారు మేలిని దొరికేది అంతే కదా. కువైట్ పోయినప్పుడు వచ్చేటప్పుడు మనకు బంగారం ఏదో తెచ్చిన ఆనందం చాలా బాగా బంగారు మేలింది. అరబి రాజుల యొద్ద నుండి దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్ళు చేయించను. ఏదే డాళ్ళు దేంతో చేయించాడంట? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆయన స్టేటస్ ఏంటో. యుద్ధానికి వెళ్ళేవాడు బంగారు డాలు తీసుకెళ్తే ఎదురుగా వాడు పొడవడానికి వచ్చాడు అనుకో, బంగారు డాలు తొలంగానే అమ్మాయి దండం పెట్టి ఆ డాలు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా, నీతో చచ్చిపోయినట్టే నేను. అంతేనా? కత్తులు, డాళ్ళు, ఈటులు దేంతో చేయించాడంట? బంగారం. అందుకనే రాజులు కూడా మీరు గమనించగలిగితే ఎప్పుడైనా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు పాత యుద్ధాల సినిమాలు మీరు చూడండి, కిరీటం కూడా పెద్దది పెట్టుకుంటాడు. అంతేనా? ఏం కిరీటము? డమ్మియా? బంగారు. మెళ్ళ చేసుకున్నటువంటి ఆ చొక్కాలు కూడా వేసుకోరు మళ్ళా. అంతేనా? హారాలు ఎంత ఉంటాయంటే 7 దాకా దిగి అంతా బంగారా. ఎందుకు బంగారు వేసుకుని వీళ్ళు యుద్ధానికి? మామూలుగా మనం ఎక్కడైనా ఫంక్షన్కి వేసుకెళ్తాం యుద్ధాలు బంగారం అంతా, కానీ రాజులు యుద్ధాలకు వేసుకోపోతారు. ఆడ చస్తే ఇక ఏముందండి ఆ బంగారం అంతా ఏం చేసుకోవాలా? నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు బంగారు వేసుకొని వెళ్తాడు? శుభకార్యమా అంటే కాదు, అశుభకార్యం అది. ఎందుకంటే అది సస్తాడో బతకతాడో కూడా తెలియదు. అలాంటి దానికి వీళ్ళు బంగారు వేసుకుని ఎందుకు పోతుంటారు? నెత్తి మీద కిరీటం పెట్టుకుని కూడా ఎందుకు యుద్ధానికి వెళ్తుంటారు వీళ్ళు? చాలా సార్లు అర్థం కాదా నాకు. రాజు అనేది ఓకే, రాజు అంటేనే ఒక స్పెషల్ గా ఉంటాడు, అది వేరే. బట్ బంగారు వేసుకుని ఎందుకు వెళ్తాడు అని అంటే, నేను బైబిల్లో చదివింది కాదు, కానీ ఎవరో నాకు చెప్పినటువంటి జవాబు ఏంటంటే, ఏం లేదండి, అవతల రాజు ఈయన ఎవరితో తలపడుతున్నాడు ఆడికంటే ఎక్కువ బంగారం ఉండాలంటే అప్పుడు ఈ బంగారాన్ని చూసి ఆడు అమ్మో ఇంత పెద్ద బంగారం. మీకు తెలుసుగా అప్పుడప్పుడు తిరుమలలో దేవాలయం దగ్గరకు వచ్చి వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతుంటారు. అవునా? మీరు ఎవరైనా చూసారా సోషల్ మీడియాలో? ఒకడు బంగారు చొక్కా వేసుకొని వచ్చేస్తాడు అక్కడికి. గోల్డ్ మ్యాన్ అని మీరు యూట్యూబ్ లో టైప్ చేయండి. వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు తెలుసు? వాళ్ళు దేవ దర్శనం కోసం వస్తున్నారు. బంగారు చొక్కా వేసుకుని వచ్చినాడు ఒకడు, బంగారుతో చేయించిన చొక్కా. ఇకపోతే కడియాలు, వేసుకున్నటువంటి దండలు, ఇవన్నీ కూడా ఇంతంత లావు ఉంటది, చైన్ లాగా ఉంటది. చైనే మనం ఒక 100 గ్రాములు కొనుక్కునే దానికి ఏమైపోతామంటే ఇంటిని కూడా తాకట్టు పెట్టేస్తాం. కానీ ఆడికి ఎక్కడి నుంచి వస్తుంది బంగారం? అవి చూసినప్పుడల్లా చూసేవారికి ఎలా ఉంటది అని అంటే, అమ్మో ఇంకా వాడికి తగ్గు పడతామా మనం? లేదు, జస్ట్ ఆడితే నిలబడి కూడా ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని వచ్చేస్తామే తప్ప. అందుకని రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఎందుకయ్యా బంగారు వేసుకెళ్తారని అంటే, అవతల వాడి ఇమేజ్ని దెబ్బతీయడానికి, వాడి యొక్క మైండ్ని కాన్సన్ట్రేషన్ చేసి ఆ మైండ్ని దెబ్బతీయడానికి, నా దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా అన్నట్టుగా చూపించుకోవడానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు సొలొమోన్ దగ్గర ఉన్న సైన్యం చేతిలో డాల్ ఉంటుంది, కానీ డాలు బంగారం ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించి ఆ లెవెల్ చూడండి. అసలు సొలొమోన్ కంటే గొప్పవాడు అన్న పదం యేసుప్రభుల వారు తప్ప ఇంకెవరు మాట్లాడలేదు అనుకోండి. నేను అందుకనే చెప్తాను, ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 1 స్థానం ఎవరికైతే ఉందో ఆడికంటే 10, 13, 20 లక్షల రేట్లు ఉన్నటువంటి సంపద ఒకనాడు సొలొమోన్ అనుభవించినటువంటి సంపద. అందుకని ఏం చేస్తాడంట? డాలు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించిన. కేడెము ఒకటికి 300 బంగారపు తూముల ఎత్తు బంగారం ఉండెను. ఒక్కొక్క దానికి ఎంత ఉందంట? 300 తూముల బంగారం ఉండెను. వీటిని రాజు లెబనోను అరణ్యపు మందిరమందుంచెను అని చెబుతూ 21వ వచనంకి వచ్చేసేటప్పటికి, మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపు వై ఉండెను. పానపాత్రలు అంటే తాగేది అంటే ఆయన మాత్రమే వాడేవాడా? ఆయన రాజ్యానికి ఎవడు వస్తాడో ఆడికి అంతా దేంతో నీళ్ళు ఇవ్వాలంట? బంగారు గ్లాస్. మనం మన ఇంటికి వస్తే దేంతో ఇస్తామండి? ఇంకా వెండి చూసామా ఎప్పుడన్నా? అది గ్లాసుగా ఉన్నటువంటి. ఒకవేళ వెండి గ్లాసు కూడా ఉందనుకో, ఇంటికి వచ్చినప్పుడు దాంతో నీళ్ళు ఇస్తామా మనం? గాజు గ్లాస్తో ఇస్తాం. ఇస్తే
అది కూడా బాగా కడిగి. ఆ మధ్య స్పెషల్ టీ అంటే ఏమో అనుకున్నాను నేను. మామూలు టీ 10 రూపాయలు అంటే స్పెషల్ టీ 25 రూపాయలు. ఏంది సార్ స్పెషల్ అంటే గ్లాస్ కడిగి బాగా ఇస్తాం అంటే మిగిలిన టీ మామూలుగానే ఆడ తాగితే దాంట్లో ఇది కూడా పోసి ఇచ్చారు. అది కాదు. సో ఒక స్పెషల్ అంటే తాగేటటువంటి అంటే తన తన ఆస్థానంలో ఎంతమంది అయితే అతిథులు వస్తారో వాళ్ళకందరికి కూడా వచ్చేటటువంటి వాళ్ళు VVIP అంటాం కదా మనం, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట వాళ్ళు. వాళ్ళకందరికీ ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వాలంటే బంగారపు గ్లాసులు పానం, అదే చెప్తున్నాడు కదా, సొలొమోను పానపాత్రలు బంగారు అయి ఉండెను. లెబనోను అరణ్య మందిరపు పాత్రలను అక్కడున్న పాత్రలు కూడా బంగారువే. వెండిది ఒక్కటి కూడా లేదంటే దాని అర్థమైంది బంగారు పాత్రల మధ్యలో వెండి రే ఇది ఎవడు ఎడబెట్టింది తీసి ఆడ పారేసి అన్నాడు. దేన్ని? వెండిని. మనం కూడా ఏదన్నా వెండి గ్లాసుల మధ్య స్టీల్ గ్లాస్ ఉందనుకో, మనం ఏం చేస్తాం? ఎవడు దీన్ని ఎక్కడ పెట్టింది తీసుకోపో, నువ్వు వాడుకోపో, తీసుకెళ్ళిపో, అసలు ఇక్కడ ఉండి అంటామా? అలా అంటాం. కానీ సొలొమోను గారి కాలంలో అన్ని బంగారు పాత్రలు ఉన్నప్పుడు సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదంటే ఏం చేస్తున్నాడు? ఆరేస్తున్నాడు. అంతేనా? వెండి పక్కన పెట్టేసి ఆ మూల వేసేసి దాన్ని. నిజంగా సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో వాడుతున్నటువంటి పాత్రలు కూడా ఎలాంటివాడంట? మొత్తం బంగారువే పాత్రలు. మనకు అంటే ప్రతి దేవాలయానికి ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, తెలుసా మీకు? ఆ మధ్య సాయిబాబా గుళ్ళో నేను మెడికల్ క్యాంప్ పెడుతుంటాను. అది కూడా గురువారమే. ప్రతి గురువారం ప్రతి సాయిబాబా గుళ్ళో భోజనాలు పెడతారు, తెలుసా మీకు? రైట్. ఒకసారి ఒక అతను ఏమైనా ఇంటికి పోలేదంట. లేదన్నా పక్కనే సాయిబాబా గుడి ఉంది, అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాను అంటే ఈరోజు బేస్తారం కదా, బేస్తారం అయితే భోజనాలు. ఇప్పుడు భోజనాలు పెట్టాలంటే దానికి ఏం కావాలి? పాత్రలు కావాలి, అంతేనా? ఆ పాత్రలన్నీ మళ్ళీ ఈ రోజు బేస్తారం తెస్తే మళ్ళీ బేస్తారం దాకా వాటిని బయటికి తీసి అప్పటి వరకు ఎక్కడ పెడతారు? మనకు కూడా స్టోర్ రూమ్ ఉంది, పాత్రలు ఉన్నాయి. దేంతో చేసిన పాత్రలు. అలాగే సొలొమోను గారిని కట్టినటువంటి దేవాలయంలో కూడా పాత్రలు ఉన్నాయి. దేంతో చేసిన పాత్ర? మీకు తెలుసు కదా, బెల్షెజర్ అనేటటువంటి ఒక రాజు సొలొమోను దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలు ఏం చేశాడు? తీసుకెళ్ళి ఆడ దేవాలయంలో పెట్టుకున్నాడు. ఎందుకు? ఆడిని తీసుకొచ్చినాడంట. నీళ్ళు ఆ రోజు తీసుకొచ్చాం కదా అంటే ఇప్పుడు సొలొమోను గారు కట్టించినటువంటి ఆ దేవాలయం అక్కడ వాడుపడినటువంటి పాత్రలే బంగారం అయినప్పుడు మాటి చుట్టుపక్కల అంటే సొలొమోను గారు కట్టించే విధానంలోకి వెళ్దాం వల్ల ఆయన కట్టించినటువంటి దేవాలయం దాదాపు 350 సంవత్సరాలు నడిచిందండి. 350 సంవత్సరాలు దాని వైభవం తగ్గకుండా నడిచింది. ఆ తర్వాత ప్రారంభమైంది చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాధి నేతలు, రాజులు, రే ఇప్పుడు డబ్బంతా ఎక్కడుందంటే ఈ రోజు అంతా రిజర్వ్ బ్యాంక్ వైపు చూస్తాం మనం. కానీ ఆ రోజు ప్రపంచ దేశాల రాజులు దేని వైపు చూసేవాళ్ళు తెలుసా? దేవాలయం. అక్కడికి పోతే అది ATM లాంటిది. ఎనీ టైం మనం ఏం చేసుకోవచ్చు? ఒక పక్క గోడ కొట్టేసుకున్నా చాలు, మన దేశం అంతా సంపత్తో నిండిపోదు అన్నంతగా ఉంది బంగారం. ఎక్కడ వెండి లేదు, పాత్రలు కూడా. అందుకని బెల్షెజర్ అనేటటువంటి వాడు కూడా దండయాత్రకి వెళ్ళి ఆ పాత్రలన్నింటినీ తీసుకుని మన దేవాలయంలో పెట్టండి. ఆయన రాజులకు కూడా దేంట్లో ఇచ్చేవాడు అంటే ఆ దేవాలయం తీసుకొచ్చిన ఆ పాత్రలతో అందరూ పార్టీ చేసుకునేవాడు. అప్పుడే కదా చెయ్యి ఒకటి వచ్చి మేనే టెక్కాలని ఆ ముందు జరిగిన పార్టీ ఇది వాడినటువంటి పాత్రలు ఎక్కడ పో తెలుసా? ఆడు అక్కడ దండయాత్ర చేసి ఆ నుంచి తెచ్చుకున్నటువంటి పాత్రలు అనమాట ఆ దేవాలయాన్ని పడగొట్టేటప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఏదో ఒక మందిరం మనకి ఏం కావాలని అంటే ఈరోజు క్రీస్తు సంఘానికి కలిగినటువంటి ప్రాధాన్యత మనకు అర్థం అవ్వాలని, అది ఎలా ఎన్నికైందో మనకు అర్థం అవ్వాలని అంటే ఖచ్చితంగా సొలొమోను గారు కట్టించినటువంటి దేవాలయం యొక్క ప్రశస్తత మనకు అర్థం అవ్వాలి. అందుకనే అసలు సొలొమోను గారు వాడే యుద్ధాలు ఏమైనా ఉన్నాయంటే యుద్ధాలు కూడా లేవు. మరి యుద్ధాలు కూడా లేనప్పుడు దారులు దేంతో చేయిస్తున్నాడు తెలుసా? బంగారంతోనే. ఈటిలు బంగారంతోనే జయిస్తున్నాడు అన్నిటినీ. ఇంకా చూడండి 17వ వచనం చదివాం కదా, 18వ 18వ వచనం రాజుల
మరియు 10వ అధ్యాయం, మొదటి రాజులు 10వ అధ్యాయం 18వ వచనం. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. అదిగో సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లు ఉండెను. సింహాసనం మీది భాగము వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. వెనక తట్టు గుండ్రముగా ఉండింది. ఆసనమునకు ఇరు పార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. 2 సింహములు నిలిచి ఉండెను. ఇరుపక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. అంటే అప్పటి వరకు అలాంటి సింహాసనాన్ని చూసినోడు కూడా లేడు. అంటే చేసినటువంటి సొలొమోను గారి యొక్క సింహాసనం దేంతో చేశాడో, ఎంత వైభవంగా, అంత ఆ రాజులు ఎక్కడ కూడా అది ఏ రాజ్యమందైనను చేయబడలేదు అనేటటువంటి, అంటే దేంతో చేస్తున్నాడు? ప్రతి దాన్ని కూడా బంగారం. ఈరోజు కూడా అంటే బంగారం ఎంత విలువైంది కాకపోతే నిజంగా దానితోనే అన్ని పాత్రలు చేయిస్తున్నాడు. తన యొక్క వైభవాన్ని బంగారంతోనే చూపిస్తున్నాడు ప్రతి ఒక్కరికి. ఈ రోజు కూడా మనకి చూడండి, దేవాలయాల్లో మిక్కిలి విలువ అంటే మనం కూడా విలువైందిగా ఎంచాం కాబట్టి కూడా బంగారాన్ని మనం ఎక్కడ దాచిపెట్టుకోం పోయి అంటే బీరువాలో, వీలుంటే లాకర్లో దాచిపెట్టుకుంటాం. అంటే విలువైంది కాబట్టే బంగారం అనేటటువంటి దాని పేరుతోనే అంటే ఈ రోజు మనం చూస్తున్నటువంటి సమాజంలో స్వర్ణ దేవాలయం, విన్నారా పేరు? స్వర్ణ ఏం లేదా? ఎక్కడ గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది? సిక్కులు అంతేనా? సిక్కులు అమృత్సర్ వాళ్ళు స్వర్ణ దేవాలయం అంట. నిజంగా దీని స్వర్ణ దేవాలయం అనాలా? మరి సొలొమోను కట్టిన దేవాలయం ఏమనాలి? అది బంగారు దేవాలయమా? నిజంగా మనం అమృత్సర్ లో ఉన్నది స్వర్ణ దేవాలయమే అయితే స్వర్ణంతో ఊరికే మేకప్ వేసారా లేదా? మేకప్ వేసుంటారు. మీరు అప్పుడప్పుడు కూడా గిల్ట్ నగలు 1 గ్రామ్ గోల్డ్ అని అంటారు, చూసారా? ఆలోకి తెలుసు 1 గ్రామ్ గోల్డ్ అంటే దాని అర్థం ఏంటి? పై మాత్రమే 1 గ్రాము వేసి దాంతో తయారు చేసిన పెద్ద నగలాగా ఉండదు, చూస్తే బంగారు అంతే. అలాంటిది కాదు నేను చెప్పే దేవాలయం. అలాంటి ఏదో నగేసి ఏదో ఒక పూత పూసేసినటువంటి దేవాలయాలు కాదు, ఒరిజినల్ బంగారు. ఇంకా చూడండి మనకి 22వ వచనంలో, సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒక మారు 3 సంవత్సరాలకు ఒక మారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పెట్టలను తీసుకొని వచ్చుచుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో ఎలా ఉన్నాడంట? అది కూడై ఉండెను. అంటే ఆయన యొక్క వైభవం మనకు అర్థమవుతుంది. నేను ఎందుకు సొలొమోను గారి గురించి ఎంత మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది నెక్స్ట్ సెకండ్ పార్ట్ మీకు చెప్తాను. ఎందుకంటే ముందు సొలొమోను గారి యొక్క వైభవం అర్థమైతే ఆయన కట్టించిన దేవాలయం అర్థమవుతుంది, ఆయన కట్టించినటువంటి మందిరం మనకేంటో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ సొలొమోను గారికి ఉన్నటువంటి ఈ గొప్ప సంపద ఏదైతే ఉందో, ఎలా వాటిని ఈయన హయాంలో ఈయన సంపాదించుకున్నటువంటి బంగారం ఎంత ఉంటే, మరి దావీదు గారు పోతా ఎంత ఇచ్చిపోయాడు? ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? దావీదు గారు ఇచ్చిపోయింది ఇది కుమారుడికి. నేనైతే నా హయాంలో దేవుడు నాకు కట్టొద్దని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క మందిరం కట్టే అవకాశం ఎవరికి ఇచ్చినాడు? నీకు ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు నేను బతికేది ఎన్ని దినాలు నాకు తెలియదు, కానీ ఆ దేవాలయం కట్టడానికి నేనేం చేశాను? ముందుగానే కొంత ఏర్పాటు చేశానా? ఆయన ఏర్పాటు చేసింది ఎంతో కూడా ఒక లెక్క ఉంది. ఒకసారి మనం నాకు తెలిసి ఆయన లెక్క దినవృత్తాంతాలు 2వ గ్రంథం అనుకుంటాను. కాదు, మొదటి దినవృత్తాంతాలు 29వ వచనం, 29వ అధ్యాయము 358వ పేజీ, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం
మొదటి వచనం నుంచి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఈలాగు సెలవిచ్చెను. సర్వ సమాజం అంటే ఇక్కడ ఎవరు? ఇశ్రాయేలు అంటే సంఘము, పరిశుద్ధ సంఘము, దేవుని పరిశుద్ధ సంఘము. ఇలాగూ సెలవిచ్చాను, దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గలవాడు బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే. కనుక ఈ పని గొప్పది అన్నాడు. ఈ పని బహు గొప్పది ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి, నేను అన్నాడంటే ఎవరెక్కడ? దావీదు. నేను బహుగా ప్రయాసపడి నా మందిరమునకు నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదిక రాళ్లను, చెక్కుడు రాళ్లను, ఎంతైన వర్ణము గల పలు విధములైన రాళ్లను, వెలగ నానావిధ రత్నములను, తెల్ల చలువరా విశేషముగా సంపాదించారు. చలువరాయి అంటే మార్బుల్స్. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక, అంటే ఇవన్నీ సంపాదించాడు. ఈ వస్తువులు గాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గోడల రేకుమూతకును, బంగారం పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓపీరు బంగారమును, 14,000 మనుగుల పుటమ వేయబడిన వెండిని ఇస్తున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా. అంటే ఇప్పుడు దావీదుకు ఉన్నటువంటి పర్సనల్ అంతా ఇచ్చేసినాడా? సేకరించింది కూడా ఇచ్చాడా? ఇంకా చూడండి 7వ వచనం. మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మనుగుల బంగారమును. ఇది ఊరు మళ్ళా ఈ కలెక్షన్ ఎక్కడది? జనులు ఇచ్చింది అనమాట. ఈయన సంపాదించింది వేరే, ఈయన సొంతంగా ఉన్నది వేరే. ఇప్పుడు ఆఫర్ ఇచ్చినాడు, ఎవరు మందిర నిర్మాణానికి ఎవరు ఇస్తారని. అంటే ఇప్పుడు కొంతమంది ముందుకు వచ్చినారు, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క కూడా రాస్తున్నారు. 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చేది అని అంటే ఈయన ఆఫర్ పెట్టాడు. మనం అప్పుడప్పుడు బోర్డు మీద రాస్తుంటాం కదా, ఫస్ట్ పేరు, రెండో పేరు, ఎవరు ఎంత అలాగనమాట. అలా రాసినటువంటిది. ఇప్పుడు అర్థమంతా దావీదు గారు బతుకున్నప్పుడే దేవుని మందిర నిర్మాణానికి ఆయన సేకరించినటువంటి కాక, ఆయన సొంతమే కాక, ప్రజలు ఇచ్చినటువంటివి కాక. ఇప్పుడు సొలొమోను గారికి ఏటాటా ఏమొస్తుందంట? బంగారు, ఓపీరు బంగారు. ఏది కావాలంటే అది. ఇప్పుడు పని బంగారుతో మొదలైంది దేవాలయం కట్టడం. అలా మొదలైన తర్వాత పని వాళ్ళు వచ్చారు, అయ్యా మీ డాడీ గారు తీసుకొచ్చిన వెండి ఆల్రెడీ ఇచ్చున్నాడు మనకంటే, డాడీ ఇచ్చినా ఎవడు ఇచ్చినా వెండి ఇప్పుడు వద్దు, తీసేయి పక్కకి, బంగారు తీసుకురన్నాను. అంతేనా? అంటే వెండిని కూడా సమకూర్చాడు దావీదు. వెండి ఎన్నికకు రాలేదని రాశాడంటే మీరు అర్థం చేసుకోండి. ఆ మందిరానికి ఏది వాడలేదంటే వెండిని వాడలేదు. వెండి చాలా ఉందా? ఇంకా ఉంది, లెక్క కూడా పక్కన వేసింది అని అన్నాడు. దాన్ని పక్కన వేసేసింది అన్నాడు. అంటే ఇంతగా సంపాదించినటువంటి ఆ సంపాదనను గురించి రాస్తున్నాడు. ఆ రాజ్యాధిపతులలో ఎవడికి అంత లేదని రాస్తున్నాడు. ఆ రోజుతో పోల్చుకుంటేనే ఎవడూ లేడు. ఈ రోజుతో ఎంత విలువ పెరిగినటువంటి ఆస్తుల యొక్క విలువ పెరిగినప్పుడు కూడా నువ్వు పోల్చుకో, ఈ రోజు కూడా కొన్ని లక్షల రెట్లు ఎక్కువగానే సొలొమోను ఆస్తి ఉంది, ఇప్పటికీ తరగనటువంటి. ఇక భవిష్యత్తులో కూడా ఏమన్నా పెరిగితే కూడా దానికి కూడా ఇంకా ఎక్కువగానే సొలొమోను ఆస్తి ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోం. అందుకని ఇక్కడ కొన్ని మనం ఆలోచన చేసాం. బంగారపు దేవాలయం అమృతసర్ని మనం ఆలోచన చేసాం. ఎందుకంటే బంగారంతో కడితే ఎలాగుంటది అనేటటువంటి విధానంలో చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని దర్శించడానికి ఇష్టపడతారు. బంగారంతో చేశారంట దేవాలయం అన్నప్పుడు ఎట్లుంటుంది ఆ ఫీలింగ్, ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. మనకు తెలుసు కదా, మనకి సౌత్ ఇండియా సైడ్, నార్త్ ఇండియా అంటే గోల్డెన్ టెంపుల్ అని ఉంది. మరి సౌత్ ఇండియా సైడ్ ఏమన్నా బంగారంతో చేసినట్టు ఏమైనా ఉన్నాయా దేవాలయాల్లో? వస్తువులు
తిరుపతి అక్కడ ఒక బంగారు బల్లి అనేటటువంటిది ఒక దేవాలయం ఉంది. కంచి రైట్. అంటే ఆ దేవాలయానికి ఎంటర్ అయితే ప్రతి ఒక్కరు దాని మీద చేసుకుంటా పోవాలంటారు. అంటే బంగారు బల్లి, బంగారుతో చేసినటువంటి బల్లి, బంగారుతో చేసినటువంటి అంటే నిజంగా అంత విలువైనది. అబ్బో నా చేతులు బంగారంతో చేసిన బల్లిని తాగాయని అంటే నువ్వు కూడా తాగా. అలాగే అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటాం మనం అంటే మనం కూడా కొంచెం కొంచెంగా నిజంగా బంగారం విలువైంది కాబట్టి చాలా దాన్ని ఎంతగా చూస్తామో మనకు బాగా తెలుసు. సో ఎంతగా చూస్తాం మీరు అప్పుడప్పుడు గమనించి, ఎప్పుడైనా మీరు చిన్న బజారుకి వెళ్ళినప్పుడు, చిన్న బజారు పెద్ద బజారుకి బంగారానికి ఫేమస్ మన నెల్లూరులో, మీరు ఎప్పుడైనా గమనించారా అక్కడ ఉన్నటువంటి మురికాలు మధ్య ఒక ముగ్గురు పిల్లకాయలు, ఒక భార్య, ఒక తండ్రి కూర్చొని ఏం చేస్తున్నారంటే ఏ నీళ్ళు అనుకుంటున్నారు? కర్ణాటక నీళ్ళు కాదు, ఆడ ఇళ్లలో నుంచి వచ్చేటటువంటి నీళ్లు, వ్యర్థ పదార్థాలు, వాటన్నిటిని ఆడేదో చేట ఒకటి పెట్టుకొని అందులో నీళ్ళు ఎత్తి పోసుకుంటా ఉంటాడు. నాకు అర్థమయ్యేది కదా, వీళ్ళు ఎందుకు ఏం చేయాలి? అసలే మురికి నీళ్ళు ఎందుకు ఆ ప్రాంతంలోనే దొరుకుతారు వీళ్ళందరూ, మీరు గమనించారు లేదా? ఎందుకు వీళ్ళు చేస్తున్నారు? ఒక బంగారం అంగడి అతను అడిగా, నా వాళ్ళు ఏం చిన్నవాళ్ళు కాదు, సాయంత్రానికి అంత ముద్ద తీస్తారు బయటికి. ఇది అంత ముద్ద తీస్తారు, 100 గ్రాములు తీస్తారు అంటాడు బయటికి ఆ రోజు. గ్రామ్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయంటే ఇదంతా బంగారుతో సంబంధించినటువంటి వ్యాపారాలు జరిగేది. 100 గ్రాములు కాదు నాకు తెలిసి, 1 గ్రామ్ అంత తీస్తారన్నా ఆడికి ఆ రోజు కూలి వచ్చేస్తుంది. ఇది అంత కష్టపడి ఎక్కడి నుంచి తీస్తారో తెలుసా? ఆ కాలంలో నుంచే. నిజంగా వీళ్ళు మనోళ్ళు కూడా ఏమన్నా తక్కువగా ఏమన్నా జాగ్రత్తగా తూకం వేసేటప్పుడు కూడా మీరు చూడండి, దానికి తక్కిడి ఎక్కడ ఉంటుందంటే అద్దాల బాక్స్లో ఉంటుంది. దాంట్లో వేసి తర్వాత డోర్లు క్లోజ్ చేస్తారు. ఇది ఎందుకు ఆయన గాలి వస్తే బరువు ఎంత తోగుతుంది, గాలి వస్తే బరువు ఎంత తోగుతుంది అంటే ఎంత తేడా వస్తుంది అన్న దానికి. గాలి కూడా రాకుండా బంగారాన్ని తూకం వేసి మరి ఆడు ఇస్తుంటాడని. అంటే బంగారం ఎంత విలువైంది, ఎంత విలువైంది, ఎంత విలువైంది అంటే ఇప్పుడు సొలొమోను గారి కాలంలో బంగారు కూడా ఎలాగుందని అంటే, బిస్కెట్లు అంటే ఎప్పుడో కానీ మనం సినిమాల్లో చూడలేము. బిస్కెట్లు సినిమాల్లో చూస్తాం అంతే, కానీ ఎప్పుడు కళ్ళ ముందు ఎప్పుడైనా చూసాం, ఒకవేళ చూస్తే అంత కొద్ది చూసుకుంటాం బంగారు బిస్కెట్. కానీ సొలొమోను గారి కాలంలో దాని వైభవం అసలు మాట్లాడితే బంగారేనా. నిజంగా ఆ రోజుల్లో కరెన్సీ లేకపోవడం వల్ల ఈ వస్తువుల మీదనే ఎక్కువ ఉండేది. మనకి ఏదైనా సంపాదించుకోవాలంటే బంగారే, వస్తు మార్పిడి, ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి సొలొమోను నిర్మించింది ఆ దేవాలయం ఏదైతే దేవుని కొరకు నిర్మించాలనుకున్నటువంటి ఆలోచన దావీదే అయినా, దావీదికి కాకుండా సొలొమోనుకి దేవుడు అప్పగించినప్పుడు సొలొమోను ఇప్పుడు దేంతో కట్టబోతున్నాడో తెలుసా? దేవునికి మందిరం దేంతో కట్టబోతున్నాడో తెలుసా? బంగారం. బంగారం 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 లేకుండా సొలొమోను దేవాలయాన్ని కట్టలేదు. ఒకసారి మనం రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనం. 6వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి, సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి అన్నాడు. అంటే మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి, గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు అన్నాడు. గొలుసులు దేంతో చేస్తాం? ఇనుముతో చేస్తాం. కానీ సొలొమోను దేంతో చేసిన గొలుసులు కూడా బంగారు. ఏ గొలుసులు? నువ్వు మెల్లేసుకున్న గొలుసులు కాదు అవి. బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించను. బంగారంతో దాన్ని పొదిగించను. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు అంటే మీకు అర్థమవుతుందా? దాని మూరలు మీరు 5, 6, 7 ఈ 3 వారాలు, ఈ వారంలో 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మీరు చదువుకోరండి. ఎలా కట్టాడో, ఎన్ని మూరల హైట్, ఎంత మూరల హైట్ అందులో మీకు వివరంగా తెలుస్తుంది. సో ఈ 3 అధ్యాయాలు మీరు టాస్క్ లో ఇస్తున్నాను. ఈ వారం చదువుకొని వస్తే తర్వాత నేను కంటిన్యూ చేసి దీన్ని ముగిస్తాను. రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? బంగారం గర్భాలయం వద్దనున్న బలిపీఠం అంతటిని, ఏంటంటే బలిపీఠం అంతటిని బంగారంతో దాన్ని పొదిగించను.
ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించును పొదిగించును గర్భాలయమునొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించును. బలిపీఠాన్ని కూడా దేంతో చేశారంట? బంగారముతో. మీకు తెలుసు కదా, దేవాలయం దగ్గర ఇప్పుడంటే ఎవరు బలు అనేది ఎక్కడో దూరంగా తీసుకొని కోసేసుకొని తెచ్చు, అది వేరే. కానీ దేవాలయం ప్రిమిసెస్ లోనే టెంకాయ కొట్టడానికి ఒకటి పెట్టుంటాడు, ఎనపది ఎల్ షేప్ ఉంటుంది, ఎల్ షేప్ ఉంటుంది, దాన్ని బోర్లో పెట్టుంటాడు. ఎట్లుంటుంది అది, వీళ్ళు మనోళ్ళపై దీని మీద టెంకాయ కొడితే కరెక్ట్ గా పగలుతుంది, అంటే 2 భాగాలుగా అవుతుంది. ఒకవేళ ఈ రోజుల్లో ఒకవేళ బలిపీఠం అదే అయితే, ఇప్పుడు ఆ బలిపీఠాన్ని దేంతో వీళ్ళంటే చిన్న కడ్డీ పెట్టుంటారు అంతే, ఎనపది, అంతేనా? కానీ సొలొమోను దేవాలయంలో బలిపీఠం దేంతో? బంగారం. మీరు బాగా గమనిస్తే ఈ రోజు టెంకాయ కొట్టేది కూడా బంగారంతో ఒక కడ్డీని కానీ పెట్టి దాన్ని ప్లాస్టర్ చేసి ఉంటే దానికి 4-5 కెమెరాలు పెట్టేసి ఉంటారు, దానికి ఒక సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఇవన్నీ ఉంటారా? పోయినోడల్లో ఇప్పుడు ఏంటంటే టెంకాయ కొట్టడం అలవాటు లేకపోయినా కూడా ఇప్పుడు బంగారు కడ్డీ మీద టెంకాయ కొట్టాలి కాబట్టి ఏం చేస్తాడు, అది తీసుకుని వెళ్ళి దాని మీద కొడతాడు అనమాట. దాన్ని అంటుకొని ఏమైనా అంటుకుందో తీసుకెళ్ళిపోతాడు, అంతేనా? ఇంక పూజారికి ఇచ్చేది ఏమన్నా, దానికి ఏమైనా కొట్టినప్పుడు గట్టిగా కొట్టాలి కదా, దానికి ఏదైనా అంటుకునింది అనుకో, అమ్మో ఇంకేముంది, 1/2 గ్రామ్ ఉన్నా కూడా. ఆ మధ్య ఒక షాప్లోకి వెళ్ళి అదే బయట వాటర్ స్పెన్సర్ ఉంది కదా, అది కొన్నప్పుడు కాయిన్ ఒకటి ఇచ్చినారు, గోల్డ్ కాయిన్ రింగ్ అనే, ఆ రోజు ఓపెనింగ్ డే అది. ఇంకేదో ఏసీలు కొన్నాం, 2 బంగారు కాయిన్స్ ఇచ్చారు మాకు. 2 బంగారు కాయిన్స్ ఇస్తున్నారు, వీటి విలువ ఎంత ఉంటుంది అన్నాను. 1000 రూపాయలు దాకా ఉంటుంది. 1000 రూపాయలు. మనకు కూడా అప్పుడప్పుడు గోల్డ్ మెడల్ అని చెప్తుంటారు కదా, గోల్డ్ అది పోత పోసి ఇచ్చి ఉంటారు. కానీ నాకు నిజంగా బంగారు కాయిన్ ఇచ్చినారు. సరే, చిన్నపాప వెళ్ళినప్పుడు ఈ గోల్డ్ కాయిన్లు కూడా తీసుకెళ్ళాను అమ్మడానికి, ఎందుకంటే మనం పెట్టుకొని ఏం చేసుకుంటాము అని. పాత బంగారుతో పాటు ఇది కూడా ఇస్తే 1200 2 గ్రాములకి 2400 వచ్చింది. చూస్తే మాత్రం చాలా బాగుంది, ఏదో ఒక దేవత బొమ్మ దాని కింద వేస్తున్నాడు, గోల్డ్ కాయిన్. అంటే ఏదైనా ఒక వస్తువు కొనడానికి పోయినప్పుడు, ఆ మధ్య ఒక జ్యువెలరీ షాప్ కొత్తది ఓపెన్ అయింది, దాంట్లో వాళ్ళు ఓనర్ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, నువ్వు 10 గ్రాములు కానీ బంగారం ఉంటే 10 గ్రాములు వెండి ఉచితం అన్నాడు. ఆఫర్ తెలియదా మీకు? బంగారం నువ్వు కొంటే 10 గ్రాములు వెండి ఉచితం అంట, నువ్వు ఎంత కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తానని ఆఫర్లు పెట్టాడు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, బలిపీఠం అంతటిని బంగారముతో పొదిగించను అని చెబుతూ అక్కడ 23వ వచనం నుంచి 2 పాయింట్లు చెప్తున్నాడు. అతడు గర్భాలయం మందు 10 మూరలు ఎత్తుగల 10 మూరలు అంటే మన మూర, మనకన్నా కొద్దిగా పెద్ద మూర ఉండదు. ఆ రోజుల్లో 15 అడుగుల ఒక మూర అంటే, మూర అంటే 1 ఎన్ని అడుగులు అంటే ఇది 10 మూరలు అంటే 15 అడుగులు. 15 అడుగులు అంటే దాదాపు ఇది 10 అడుగులు, ఇంకొక 5 అడుగులు వేసుకోండి. అంత హైట్ ఉన్నటువంటి కెరూబులను చేయించను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరలు పొడవుగల రెక్కలు ఉండేను. రెక్కలు మళ్ళా 5 మూరలు అంటే 7.5 అడుగు రెక్కలు. ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర ఈ సైడ్ వరకు 10 మూరల పొడవు. 10 మూరల పొడవు అంట. అంటే పొడవు కూడా ఎంత పెద్దదో మీరు ఆలోచన చేయండి. 15 అడుగుల హైట్ అంతే, వెడల్పు అంతే. అలాంటివి రెండింటిని తయారు చేసినాడు. ఓకేనా? అంటే 27 అమ్మ ముగిచేస్తున్నా, నిట్టూర్పులతో 27 అతడు ఈ కెరూబులు గల గర్భాలయములో ఉంచెను. అతడు ఈ కెరూబులను 27 వచ్చిన అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచెను. ఆ కెరూబులు రెక్కలు విప్పుకుని ఒకదాని యొక్క అవతల గోడకు, రెండవ దాని రెక్కకు అవతల గోడకును అంటి ఉండెను. అంటే ఆ గోడకి గర్భాలయం మందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను అని చెబుతూ 28 వచ్చిన ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించను. ఇప్పుడు అది బంగారపు దేవాలయం అంటే చూసి రావడానికే మనకి అన్నట్టుగా ఉంటే, ఇప్పుడు రాజులు దాని మీద కన్నేసి ఉంటారా లేదా? ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ ఏమంటారు, సమాధాన పరిచే వాళ్ళని ఏమంటారా, శాంతి
మన మన శాంతి దూత ఎవరు, మన కేఏ పాల్ గారు. యుద్ధాలు కూడా ఆపినాడు అతను, తెలుసా మీకు? చాలా యుద్ధాలు కూడా ఆపేసినాడు ఆయన. అట్లా ఆ రోజుల్లో కూడా, ఆ రోజులు ఏమి లేవు, ఎవడు దోచుకుంటే దోచుకున్నంత అన్నమాట. సో ఎవరు మధ్యస్థం చేసి ఎందుకని ఎవడు అడగడు, నీకు బలం ఎంత ఉంటే అంత దోచుకోవాలి. ఇప్పుడు సొలొమోను కట్టించిన దేవాలయం మీరు ఆలోచించగలిగితే నిజంగా అది ఇంకేం చెప్పాలంటే అంత బంగారే. పునాదుల కాడి నుంచి, పునాదుల దగ్గర నుంచి రాయి మీద రాయిన లేకుండా పోయిందే తర్వాత కాలాల్లో. సరే, అది మళ్ళీ సెకండ్ పార్ట్ లో మనం విందాం. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ యొక్క మనస్సులో ఈ మాటలు ఉంచుకోండి. ఇప్పటి వరకు మనం సొలొమోను కట్టిస్తున్న మందిరాన్ని, దాని యొక్క వైభవాన్ని, ఆయనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, ఆయనకున్నటువంటి ధన సంపద, ఆయనకున్నటువంటి జ్ఞానం, వీటన్నిటిని మనం ఆలోచన చేసాం. రేపు వారం కూడా మీరు మిగిలిన భాగాన్ని తెలుసుకోవాలంటే అందరూ కూడా తప్పకుండా ఆరాధనకి రావాలి. తర్వాత ఎలా దాని యొక్క క్రీస్తు, ఎందుకంటే మనం ముందుగానే అనుకున్నాం సొలొమోను కంటే గొప్పవాడు అన్న పదం ఉంది కదా. మరి సొలొమోను ఇంత గొప్పగా మందిరాన్ని కట్టితే ఆయన కంటే గొప్పవాడైన యేసు క్రీస్తుల వారు ఇంకెంత గొప్ప మందిరం కట్టాలి. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే పాఠం మీకు అర్థమైపోయింది ఇప్పటికే. సో వచ్చే వారం మిగిలినటువంటి భాగాన్ని మనం మాట్లాడతాం. ఓకేనా? ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నానా ఉన్నతమైనటువంటి మీ మాటలను ఎంత విన్నా కూడా తనివి తీరినటువంటి సంపద, జ్ఞానపు గని, ఎన్ని విషయాలు మేము నేర్చుకుంటున్నాం నాన్న. ప్రతిదీ కూడా ఒక కొత్త విషయంగా మా మనసులో మీరు ఉంచుతున్నారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చేస్తున్నాం. మీ కుమారుడైనటువంటి యేసు ప్రభువు సొలొమోను కంటే జ్ఞాని అని మేము విన్నాం. సొలొమోను కంటే సంపదలో కూడా ఆయన కంటే ఎక్కువని మేము విన్నాం నాన్న. అలాంటి ఆయన స్థాపించినటువంటి మందిరం ఎలా గొప్పదైందో అన్న సంగతిని గురించి మేము ఆలోచన చేస్తాం. ఈనాడు సమాజంలో చాలా పేర్లతో సంఘాలు నడుస్తూ ఉన్నాయి నాన్న. వాటి విషయాల్లో మేమందరం కూడా ఒక చక్కటి అవగాహన కలిగి క్రీస్తు యొక్క సంఘం యొక్క ప్రాధాన్యత అది ఎంత గొప్పదో, ఎలా శాశ్వతమైందో దాని గురించి మేము ఆలోచన చేస్తూ మళ్ళా మేము వచ్చే వారానికి మేము దీన్ని పొడిగించుకుంటూ ఉండగా వింటున్నటువంటి బిడ్డల యొక్క హృదయాల్లో వీటిని నింపి క్రీస్తు సంఘానికి ఉన్నటువంటి ప్రాధాన్యత నీ బిడ్డలు తెలుసుకుని అందులో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.